గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. 24 గంటలు అక్కడే ఉండి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలని చూసినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, రాష్ట్ర వ్యాప్తంగా గత 25 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి అంగన్వాడీలంతా కూడా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు ఏవైతే 24 గంటల పాటు కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించాలనే ఆలోచన కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో వీళ్ళ కోరికలు తీర్చుకోకపోగా ఈ రోజు నుంచి ఏదైతే కంటిన్యూ 24 గంటలు దీక్షలు చేయాలని వీళ్ళంతా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎస్మా ప్రయోగించాలని ఒక ఆలోచనలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మీ డిమాండ్లు పరిష్కరించలేదు. సో మీతో పిలిచి పూర్తి స్థాయిలో మాట్లాడి చర్చించిన దాఖలాలు లేవు. సో ఎస్మా ప్రయోగించాలని అత్యవసరంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? అంగన్వాడీ మీద ఎస్మా ప్రయోగించేటంత మేము నేరం ఏం చేశాము? మేము ఏమైనా దొంగతనం చేసామా, దోపిడీలు చేసామా, దౌర్జన్యాలు చేసామా, మానభంగాలు చేసామా? అంగన్వాడీ మీద ఎస్మా ప్రయోగించేటంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మా అంగన్వాడీ డిమాండ్స్ అంగీకరించలేదు పోయేది కాకుండా ఎస్మా ప్రయోగించాము, సమ్మెను విరమించుకోవడానికి ఒక జీవో ప్రవేశపెట్టాము అని అంటే మేమేం చేసాం? మీరు జీవోయే ప్రవేశపెట్టండి, ఎస్మాయే ప్రయోగించండి, ఏమి చేసినా సరే మేమైతే మాత్రం ఆ సమ్మె అయితే ఎటువంటి పరిస్థితిలో కూడా ఆగేది లేదు. మాకు జైలు బరో అయినా సరే చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు హెచ్చరించినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం దిగి రావట్లేదు. ఈ ఎస్మాను కూడా మేము ఖండిస్తున్నాము. ఈ జీవో నెంబర్ 2 ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఖండిస్తున్నాము. అంగన్వాడీలు అందరి తరఫున కూడాను మా డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మా సమ్మె అయితే ఆగదని చెప్పేసి మరీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతుపై వాన కురిసినట్టే ఉన్నా తప్ప మా సమస్యలు అయితే పరిష్కరించట్లేదు. ఏం ప్రయోగించినప్పటికీ కూడా మేము జైలు బరో అయినా సరే చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నామండి. చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసనలు చేశారు, ర్యాలీలు చేశారు. సో మంత్రులు, ఎమ్మెల్యేలు ముట్టడి చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఇప్పటికీ స్పందించి దాఖలేదు. కేవలం 1000 రూపాయలు మాత్రం పెంచి మీ కోరికలన్నీ తీర్చామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎస్మా ప్రయోగానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో జీవో కూడా విడుదల చేయడం ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధమైంది. సో ఎలా చూస్తారంటే ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కరించుకోకపోగా ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? 26 రోజులుగా స్ట్రైక్ చేసిన తర్వాత ఎస్మా ఏంటండి? ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చేస్తోంది ఆ పని? మా స్ట్రైక్ అయిపోయి 26 రోజులు, ఇప్పుడు ఎస్మా ఏంటి అంటే ఈ ధర్నా కూడా చేయనివ్వరా? ఈ నిరసన కూడా తెలియజేయనివ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు నియంత తెల్లవారులేస్తే మేనమామ, అక్క చెల్లెళ్ళు, మాకు అన్న అయినందుకు ఇది ఇస్తున్న బహుమతి ఇది. మేము దేనికి జడిచేది లేదు. మేము మీరు ఇచ్చిన మాట ప్రకారమే అడుగుతున్నాం. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నారు, ఇవ్వండి. మీరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారండి? మీరు వచ్చాక మాకు 4500 రూపాయలు వేతనం పెంచారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి మా వేతనం 10,500. 2019 జూలై 1న మీరు పెంచిన వేతనం 1000 రూపాయలు మాత్రమే, 11,500. ఈ ధరలతో మేము బతకలేకపోతున్నాము అని చెప్పి గడిచిన 4.5 ఏళ్లుగా మిమ్మల్ని అడుగుతూ ఉంటే ఇప్పుడు మీరేం పట్టించుకోకపోతే మేము స్ట్రైక్కి వెళ్తే ఇప్పుడేమో ఎస్మా ప్రయోగిస్తానంటున్నారు. ఏం బెదిరిస్తారు మీరు మమ్మల్ని? మేము ఏ రకంగా ఎస్మా కేటగిరీ కిందకు వస్తాము? 26 రోజులు ఊరుకొని ఇప్పుడు ఎస్మా ఏంటి? మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదు. మీరు మమ్మల్ని నిషేధిస్తే మేము మిమ్మల్ని నిషేధిస్తాం. మా శక్తి ఏంటో మా చరిత్ర చూసి మాట్లాడండి. అయినా రోజుకి మీ మీద ఉన్న అభిమానం లేదా మీ మీద ఉన్న చెయ్యట్లేదన్న కోపం ఇవన్నీ పోయి మమ్మల్ని అణిచేస్తున్నారు, మమ్మల్ని దిక్కు లేకుండా చేయాలని చూస్తున్నారు అని చెప్పి మీరు ఏదైతే చేస్తున్నారో మేము అస్సలు మిమ్మల్ని క్షమించే ప్రసక్తి లేదండి. సో ఇది అంగన్వాడీ లేని విలువ అని చెప్తుంది. వీళ్ళంతా కూడా 25 రోజులు పూర్తయి ఇప్పుడు 26వ రోజు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా 24 గంటల పాటు ఈ దీక్షా శిబిరంలో మహిళలంతా కూడా అంగన్వాడీలంతా కూడా ఖచ్చితంగా ఆందోళన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరోవైపు ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి సిద్ధమవుతుంది. ఎలా బెదిరించినా ఏం చేసినా మేము భయపడేది లేదు. అసలు ఎస్మా పరిధిలోకి మేము ఎలా వస్తామో ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 25 రోజులు పూర్తి చేసి 26వ రోజు వరకు పెడితే ఇప్పుడు ఎస్మా ప్రయోగిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఖచ్చితంగా మా డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందని చెప్పి